స్వామి అన్నమయ్యప్ప. హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. ఇవాళ మన న్యూస్ చిరంజీవి గారి గురించి ఏంటనుకుంటున్నారా? మొన్న రీసెంట్ టైమ్స్లో మనం నాగార్జున గారు ఆయనకున్న పర్సనాలిటీ గురించి హైకోర్టులో కేసేసి మరీ అంటే ప్రొటెక్షన్ తీసుకున్నారు చూసారా. అలాగే నిన్న హితిక్ రోషన్ తీసుకున్నారు. ఇవాళ చిరు దగ్గరికి వచ్చేసింది. సో చిరు పేరు మీద ఆల్రెడీ చాలా సోషల్ మీడియాస్ అంటే ఇన్స్టాగ్రామ్స్లో కానీ మనం చూసుకుంటూ ఉంటే చిరు అని, లేకపోతే అన్న అని, లేకపోతే బాస్ అని, లేకపోతే మెగా అని, ఇలాగ అందరూ ఫ్యాన్స్ అందరూ సొంతగా పేజెస్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆయన ఇమేజెస్తో కొన్ని పోస్టులు చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కట్టడి చేయడానికా, లేకపోతే చిరు ఇమేజెస్తో మిస్యూజ్ చేసే వాళ్ళని కట్టడి చేయడానికో మరి ఏంటో కానీ ఇంకొక స్టే కూడా వచ్చేసింది చిరు మీద కూడా. సో ఇప్పుడు చిరు ఇమేజ్ని యూజ్ చేయకూడదని ఒక స్టే తీసుకుంటున్నారు చిరంజీవి గారు. మరి చూడాలి మరి ఇది ఎలా ఉండబోతుంది ఏంటో, నెక్స్ట్ ఇంక ఏ హీరో తీసుకోబోతుందో నాకు తెలిసి రేపు పవన్ కళ్యాణ్, ఎల్లుండి ప్రభాస్, ఆ అవతల ఎల్లుండి మహేష్ బాబు, ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోటాపోటీగా మొత్తం అందరూ ఒకేసారి ఇంకా ఇమేజెస్ అందరూ బ్లాక్ చేసేసుకుంటే మాలాంటి కార్మికులు ఏమైపోతారు ఏంటో మరి అర్థం చేసుకోండి సార్ కొంచెం. ఎందుకంటే మిస్యూజ్ చేసే వాళ్ళు చేస్తున్నారు, అది కరెక్టే. కాకపోతే ఇలా మిస్యూజ్ చేయని వాళ్ళు టీవీ ఛానల్స్ కానీ, లేకపోతే మిగిలిన యూట్యూబర్స్ కానీ, లేకపోతే మిగతా మాధ్యమాల్లో పెట్టుకునే వాళ్ళకి కూడా కొద్దిగా మిస్యూజ్ చేయని వాళ్ళకి మినహాయింపుగా ఏమైనా ప్లాన్ చేస్తే కొద్దిగా ఈజీగా ఉండిద్ది. అలా స్టే తీసుకుంటే కొద్దిగా మాకు కూడా అంటే మీ యొక్క ఫొటోస్ని కానీ, లేకపోతే మీ యొక్క వీడియోస్ని కానీ యూస్ చేసుకోవడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటూ ఉండిద్ది. సో ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. మీరు కూడా మీ యొక్క ఇమేజ్ని కానీ, పర్సనాలిటీని కానీ సెక్యూర్ చేసుకోవాలనుకుంటే మీరు కూడా వేసేసుకొని హైకోర్టులో మీకు ఉన్న ఇమేజ్ గురించి చెప్పుకొని మీరు కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి వీడియోస్ కనుక కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వీటీవీ. స్వామి సార్.